ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలి. ఆటో కార్మికులకు వాహన మిత్ర అందజేయాలి. బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు నిరసన. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం కనిపించిందని, దానికి తాము వ్యతిరేకం కాదని, గత 20 రోజుల నుంచి ఆటో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు నాయకుడు చల్లకొలుసు మల్లికార్జున అన్నారు. సోమవారం సిఐటియు నాయకులు ఆటో కార్మికులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేసి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్ల సమస్యకు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన వాహన మిత్ర పథకాన్ని వెంటనే అమలు చేయాలని, తద్వారా ప్రతి ఆటో కార్మికుల కుటుంబానికి 25,000 అందజేయాలని అన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం వాహనాలకు ఎఫ్సీ విధానాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందని, ఈ ప్రభుత్వం కూడా అదే కొనసాగిస్తుందని అన్నారు. దీనిని క్రమబద్ధీకరించి ఆర్టీఓ కార్యాలయంలో ఎఫ్సీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఎఫ్సీ టెస్టింగ్ సెంటర్లను వాహనదారులకు అందుబాటులో ఉంచాలన్నారు. ముత్తుకూరు మండలం కప్పలతెరువు వద్ద ఐఎఫ్సీ టెస్టింగ్ సెంటర్ ఉండటంతో సుదూర ప్రాంతాలు, ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనదారులకు దూరమవుతుందన్నారు. తద్వారా ఖర్చులతో పాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. మహిళలకి ఉచిత ప్రయాణం కల్పిస్తా ఉంది. మేము మహిళలకు ఉచిత ప్రయాణానికి వ్యతిరేకులం కాదు. ప్రభుత్వం వాళ్ళకి మహిళలకు ఉచితం ఇచ్చిన దానికి మేము కూడా దాన్ని ఆహ్వానిస్తున్నాం. అదే క్రమంలో మాకు ఆటోల ద్వారా జీవనోపాధి చేసుకుని కుటుంబాలు పోషించుకుంటా ఉన్నాం. మహిళలు ఉచిత బస్సు ఇచ్చిన దానివల్ల మాకు ఆక్యుపెన్సీ తగ్గి మా ఆదాయం కూడా తగ్గింది. గడిచిన 20 రోజులుగా మా కుటుంబ పోషణ కూడా చాలా కష్టతరంగా తయారైంది. అందువల్ల ప్రభుత్వం వారు మా విన్నపం కూడా ఆలకించి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వాహన మిత్ర అమలు చేయాలనేది, అది కూడా 25,000 రూపాయలు ప్రతి లైసెన్స్ ఉన్న ఆటో కార్మికుడికి ఇవ్వాలనేది మా డిమాండ్. దాని ప్రకారం ప్రభుత్వం ఆలోచించి అందరికి కూడా 25,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకొక రెండవ పాయింట్ ఏంటంటే, పాత వాహనాలు అయితే సంవత్సరానికి, కొత్త అయితే 2 సంవత్సరాలకు ఒకసారి ఎఫ్సీ చేసే విధానం ఉంది. ఇప్పటి వరకు అన్ని ఆర్టీఓ కార్యాలయాల వద్ద బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఎఫ్సీలు చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. కానీ కొత్తగా గత ప్రభుత్వం దాన్ని ప్రైవేటు వారికి అప్పగించింది. ఈ ప్రభుత్వం కూడా దాన్ని అదే కొనసాగిస్తా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే, జిల్లాలో మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉన్న వాహనాలన్నీ కూడా ముత్తుకూరు మండలంలో కప్పలదొరువు వద్ద ప్రైవేట్ వాళ్ళు ఒక టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అది స్కానింగ్ మిషన్లు పెట్టారు. స్కానింగ్ మిషన్లు పెట్టిన దానివల్ల ఏంటంటే, అక్కడ మాకు 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. మొదటిది, స్లాట్ బుక్ చేసుకుని పోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న దానికి లేటుగా పోతే రిజెక్ట్ అయ్యి మళ్ళీ చలానా కట్టుకుని మళ్ళీ రెండోసారి పోవాల్సి వస్తుంది. కప్పలదొరువు ఎక్కడ సముద్రం ఒడ్డున ఉంది. సీతారాంపురం మండలం నుంచి వచ్చేవాళ్ళు దాదాపు 150 కిలోమీటర్ల దూరం అక్కడికి రావాలి. కందుకూరు నుంచి వచ్చేవాళ్ళు 100 కిలోమీటర్ల పైనుంచి అక్కడికి రావాలి. రాపూర్ నుంచి వచ్చేవాళ్ళు 100 కిలోమీటర్లు రావాలి. వాడు స్లాట్ బుక్ చేసుకుని ఒక టైం అనుకుంటే బయలుదేరిన వాహనం ఏదన్నా టైర్ పంచర్ కావచ్చు, వాహనం ఏదైనా ట్రబుల్ చేయొచ్చు, ఈ కారణాలతో ఆగింది అనుకోండి, వాడు కట్టిన చలానా వేస్ట్ అయిపోతే తెల్లారి చలానా కూడా మళ్ళీ ఆడించి రావాలి. దాదాపు 100 కిలోమీటర్ రావాలంటే ఆయిల్ ఖర్చులు ఇతర అన్నీ ఉంటాయి. చిన్న వాహనమైన ఆటోలకే ఇంత ఖర్చు ఉంటే 16 బోర్డులు 16 టైర్లు 18 టైర్లు ఉన్న లారీ వాహనాల పరిస్థితి ఏందో ఒకసారి ప్రభుత్వం గమనంలో పెట్టుకుని పాత పద్ధతిలోనే ఈ ఎఫ్సీలను కూడా నిర్వహించాలనేది మా డిమాండ్. ఇంకోటి ఏంటంటే, ఈ వాహనాలకి బండి తయారై వచ్చినప్పుడు రంగే ఉండాలి, బటన్ 40% ఉండాలి, అన్ని సైడ్ లైట్లు, బ్రేక్ లైట్లు అన్ని పర్ఫెక్ట్ గా పనిచేయాలి అని నిబంధనలు పెడతా ఉంటారు. ఈ నిబంధనలు చాలా కష్టతరంగా ఉన్నాయి. దాదాపు 20 రోజుల నాడు ఈ టెస్టింగ్ సెంటర్ ఓపెన్ చేసి ఈ రోజు కూడా 10 బళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు ఎఫ్సీ చేయలేదంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఎంత కఠినతరంగా ఉన్నాయి, ఎంత ఆచరణకి దూరంగా ఉన్నాయి ఆలోచించుకోవాలి. అందువల్ల ప్రభుత్వం వెంటనే ఆ పద్ధతిని కూడా రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆర్టీఓ కార్యాలయాల ఎఫ్సీలు ఇచ్చే విధానం కొనసాగించాలని మేము కోరుకుంటాం.